వచ్చింది. మీరు సరే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్దు అనడంలో ఉన్న శ్రద్ధ తెలంగాణ కళాకారుల విగ్రహం విషయంలో ఎందుకు లేదని అడుగుతున్నారు. దానికి ముందే జవాబు చెప్పారు విఠల్ గారు, మేము ఫెయిల్ అయినామని ఒప్పుకున్నారు. ఆయన 11 సంవత్సరాలు ఇప్పుడు ఎవరు పెట్టినా ఆయన గాయకుడు, మీరందరూ గౌరవించే వ్యక్తి అని మీరే అంటున్నారు కదా. కానీ పెడుతున్నప్పుడు ఒక చనిపోయిన వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అనిపించింది నాకు. ఇదేనా తెలంగాణ అంటే నాకు ఒక క్షణం రెండు విషయాలు ఉన్నాయి సార్. ఆ రోజు పృథ్వన్న రవీంద్ర భారతికి వెళ్ళినప్పుడు ఒక మన యంగ్ రిపోర్టర్ అబ్బాయి పేరు గుర్తురట్లే, ఆ అబ్బాయి వీడియో చేస్తున్నప్పుడు శుభలేఖ సుధాకర్ గారు ఆవేశంగా వచ్చి కెమెరా గుంజుకోవడము, ఆ వివాదం ఎక్కడ స్టార్ట్ అయిందంటే శుభలేఖ సుధాకర్ గారు ఆ అబ్బాయి కెమెరా గుంజుకుంటుంటే పృథ్వన్న అట్లా ఎందుకు వస్తున్నారండి అని చెప్పి అబ్బాయికి శుభలేఖ యంగ్స్టర్ కాబట్టి గుర్తుపట్టలేదు శుభలేఖ సుధాకర్ గారు. పృథ్వన్న గారు గుర్తుపట్టారు. శుభలేఖ సుధాకర్ గారితో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. మేము బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే బాలసుబ్రహ్మణ్యం ఒక్కడి విగ్రహాన్ని వ్యతిరేకించినట్టు కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఆంధ్ర ఆధిపత్య భావజాలాన్ని ప్రభుత్వాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి? బాలసుబ్రహ్మణ్యం గారు వ్యక్తిగా, ఆయన గాన గంధర్వుడుగా ఇప్పుడు మనం ఈ డిబేట్ జరుగుతున్న సమయంలో మీ మాటలు రెండు ధోరణులు కనిపిస్తున్నాయి సార్. విఠల్ గారు, మీ మాటలు రెండు ధోరణులు కనిపిస్తున్నాయి నాకు. మీరు ఏదో స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. మీరు మేము కరెక్ట్ గా స్టాండ్ తీసుకుంటున్నాం. తారక్ గారు ఒక్క నిమిషం, విఠల్ గారు రిప్లై ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. నేను ఒక జర్నలిస్ట్ గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ విటలుగా నేను ఏం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పదనము ఏ ప్రాంతం వారిని ద్వేషించడము, ఏ ఇతర ప్రాంతాల మీద దాడులు చేయడము. తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఉద్యమం ఏంటంటే 1200 మంది మా పిల్లలు చనిపోయారు కానీ, 69 ఉద్యమంలో కూడా 370 మంది తెలంగాణ పిల్లలు చనిపోయారు కానీ, ఎక్కడ ఏ ఇతర ప్రాంతాల వాళ్ళ మీద దాడి చేయని నాన్ లోకల్ ఉద్యమం. ప్రపంచంలో ఎక్కడన్నా లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే లోకల్ వాళ్ళు నాన్ లోకల్ మీద దాడులు చేస్తారు. కానీ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది పిల్లలు ఇక్కడ పిల్లలే చనిపోయారు. ఏ ఆంధ్ర వాళ్ళ ఇళ్ల మీద గానీ, హాస్పిటల్స్ మీద గానీ, బిజినెస్ మీద దాడి చేయలేదు. తెలంగాణ ప్రాంతము అందరినీ రమ్మంటది తల్లిలాగా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పదవులు అనుభవించిన తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ పాలకులు తెలంగాణ అస్మితని, అస్తిత్వాన్ని, తెలంగాణ స్వాతంత్రాన్ని, తెలంగాణ సాహిత్యాన్ని గౌరవించాల్సినంతగా గౌరవించలేదు. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒక తెలంగాణ విటలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము పదే పదే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు మాత్రమే, రోషయ్య గారిది కావచ్చు, ఎన్టీఆర్ గారిది కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారిది పెడుతున్న శ్రద్ధ తెలంగాణ వాళ్ళ పట్ల కూడా చూపిస్తే బాగుంటది అనేది మా కోరిక. యాజ్ ఏ ఇండివిజువల్ గా, ఒక వ్యక్తిగా బాలసుబ్రహ్మణ్యం గారి టాలెంట్ కానీ, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడే టాలెంట్ ని ఈ రోజు ఈ డిస్కషన్ జరుగుతున్న సమయంలో 100 దేశాల్లో బాలసుబ్రహ్మణ్యం గారి పాట వినేటోళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు. వాళ్ళలో తెలంగాణ వాళ్ళు ఉంటారు. మనం పాటకి, సాహిత్యానికి, కళామ తల్లికి ఎల్లలేవనేది నేను నమ్ముతా. కానీ తెలంగాణ కళాకారులు, ఇప్పుడు కాంతారావు గారు ఉన్నారు, ఆయన నట ప్రపూర్ణ అంటారు. కాంతారావు గారి విగ్రహం ఒకటి కూడా మేము పెట్టుకోలేకపోయినాం. బెనగల్ల శ్యామరావు అని దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చిన గొప్ప దర్శకుడు. మా తెలంగాణ ప్రాంత కళాకారులని గుర్తించడము, గౌరవించడంలో తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ పాలకులు, తెలంగాణ సమాజం ఫెయిల్ అయిందని నేను బాధతో సిగ్గుపడుతూ చెప్తున్నా. ఎంత బాగా చెప్పిందంటే దానికి ఏమి అంటే, మీరు మీ బాధలో అర్థం ఉందండి. కాకపోతే నాదొక రిక్వెస్ట్ సార్, దయచేసి మీరు నా మాట వినాలి. ఇప్పుడు అయిపోయింది కదా, నేను చెప్పొచ్చా సార్? యాక్చువల్ గా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎలాగైతే ఆయన మీరు వ్యక్తిగతంగా వ్యతిరేకించడం లేదు అన్నారో, ఇక మీదట ఏ పొరపాటున ఎవరైనా ఆంధ్ర వాడి విగ్రహం పెట్టాలంటే భయపడేటట్టు చేశారు సార్. మీరు భయపడేటట్టు చేశారు. ఎక్కడ చేశారు? ఇప్పుడు రోషే విగ్రహం మొన్ననే వారం 10 రోజుల క్రితం పెట్టారు. ఎన్టీఆర్ విగ్రహం లేదు సార్, భారత్ గారు మీరు అనకండి. ఎన్టీఆర్ విగ్రహం అడ్డుకునే వాళ్ళు ఉంటే తొక్కుతా చూస్తా అన్నారు. ఎవరు అడ్డుకున్నారు? భరత్ గారు ఇప్పుడు సీఎం గారు ఇక్కడ ఏమంటే మళ్ళీ కులం బట్టి ఉంటది. కులం ఇప్పుడు కమ్మ డామినెంట్ ఫ్యాక్టర్. రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి అన్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి అంటే రెడ్లు హర్ట్ అవుతారు, అందుకని ఇవ్వరు. ఇక్కడ కులం బలం తక్కువ ఉంది కాబట్టి బాలసుబ్రహ్మణ్యం అడ్డుకున్నారు. కానీ మిగతా దాని విషయంలో ఇప్పుడు రోషే విగ్రహం అడ్డు రాలేదు. ఎన్టీఆర్ విగ్రహం తొక్కుతా చేస్తా అంటే రేవంత్ రెడ్డి అంటే కూడా అప్పుడు ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. జూబ్లీ సెలక్షన్ లో బీఆర్ఎస్ ఆబ్జెక్ట్ చేయలేదు. చెప్తా సార్ గురుగారు, మీకు క్వశ్చన్ చెప్తా. మొన్న ఖమ్మంలో ఎన్టీఆర్ గారి విగ్రహం శ్రీకృష్ణుడు టైప్ లో పెడతామంటే నేనే అడ్డుకున్నాను సార్.
అది యాదవ్ కులస్తులు అడ్డుకున్నారు విగ్రహం నేను తారక రామ్ యాదవ్ నేను అదే యాదవ్ కులస్తులు అడ్డుకున్నారు. యాదవ్ నేనే అడ్డుకున్నాను సార్. అంటే విగ్రహం పెట్టడం అడ్డుకోలేదు, విగ్రహం పలానా రూపంలో ఉండొద్దని అడ్డుకున్నారు. అడ్డుకున్నాం కరెక్ట్. ఎందుకంటే ఆయన గౌరవించాలి కదా మనం. అలా మీరు కాంతారావు గారి విగ్రహం పెట్టినా కూడా మేము ఒప్పుకుంటామండి, కానీ కృష్ణుడి రూపంలో పెడితే ఒప్పుకోం కదా. కాంతారావు గారిని ఆయనలా పెట్టాలంటాం మేము. సో ఎవరి రూపాన్ని వాళ్ళు పెట్టినప్పుడు మనం ఎక్కడైనా సరే గౌరవించాలి సార్. వాళ్ళు చనిపోయిన వారు మనందరికీ కూడా కొన్ని సంస్కృతి పరమైనటువంటి ఎంతో విజ్ఞానం నుంచి వెళ్ళిపోయిన వాడు. వాళ్ళని అందరం గౌరవించుకోవాలి. వాళ్ళు తెలంగాణ వాళ్ళు అవ్వచ్చు, ఆంధ్ర వాళ్ళు అవ్వచ్చు, కర్ణాటకలు అవ్వచ్చు, ఇంకెవరు అవ్వచ్చు. అంతే తప్పించి మీ విగ్రహం పెట్టకూడదు అనడమే తప్పంటా సార్ నేను. అక్కడ ఆంధ్ర వాళ్ళు ఇంకెవరో అని కాదు నా ఉద్దేశం. భరత్ గారు, చెప్పండి. ఈ సమస్యకి పరిష్కారము మన రఫీ అని ఫిలిం డైరెక్టర్ సార్ ఒక ఆర్టికల్ రాశారు, నేను మీకు పంపిస్తాను. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు జనాభా పెరుగుతుంది, భూమి తరుగుతుంది, ప్రతి ప్రాంతంలో గొప్పోళ్ళు ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో చాలా మంది గొప్పోళ్ళు ఉంటారు, తెలంగాణలో గొప్పోళ్ళు ఉంటారు. కాబట్టి మన హైదరాబాద్ నుంచే ఒక కొత్త మోడల్ క్రియేట్ చేద్దామని ఆయన డిస్కషన్ చేసినప్పుడు ఒక ఐడియా వచ్చింది. అది మీ ద్వారా జనం అందరికీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మహానుభావులు, పెద్ద మనుషులు చాలా మంది ఇప్పుడు వర్ధంతులు, జయంతులు నిత్యం జరుగుతుంటాయి. అందరి విగ్రహాలు పెట్టుకుంటా పోతే మనకి పూర్వకాలంలో టెక్నాలజీ లేదు, పూర్వకాలంలో యూట్యూబ్ లేదు, లేజర్ గ్రాఫిక్ షోస్ లేవు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్ మీద ఏ విధంగా అయితే పెద్ద పెద్ద వాళ్ళ షోలు వేస్తామో, హైదరాబాద్ లో ఒక ప్లేస్ తీసుకొని లేజర్ షో గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మోడర్న్ టెక్నాలజీ తోటి ప్రతి ఒక్క గొప్ప వాళ్ళ వర్ధంతిని, జయంతి రోజు మనం లేజర్ షో ద్వారా గౌరవించుకోవచ్చు. ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఇప్పుడు సపోజ్ ఎవరి బర్త్డే, ఇప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ గారి వర్ధంతి, జయంతి మేము రవీంద్ర భారతిలో చేసినాం. ప్రతిసారి చాలా మంది తెలంగాణ కళాకారులు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, భారతదేశ గొప్ప కళాకారులు అందరూ కూడా హైదరాబాద్ లో ఒక ప్లేస్ పెట్టి ప్రతిరోజు ఆ గొప్ప వాళ్ళ యొక్క లేజర్ షో వేస్తే ఈ సమస్యకి పర్మనెంట్ పరిష్కారం దొరుకుతుంది. ఇట్లా విగ్రహాల సమస్య పెట్టుకుంటా పోతే ప్రాంతం రేపొద్దున తెలంగాణలో వాళ్ళ అందరి విగ్రహాలు పెట్టాలన్నా కూడా ఏదో ఒక ఇష్యూ, కాంట్రవర్సీ అయితేనే ఉంటది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళు, సాహిత్య కళా రంగాల్లో గొప్ప గొప్ప వాళ్ళు, సినిమా నటులు, సమాజానికి పనికొచ్చేటట్టు చేసిన వాళ్ళు, ముఖ్యంగా రవీంద్ర భారతిలో ఒక లేజర్ షో లాంటి ప్లేస్ పెడితే ప్రతిరోజు ఇంపార్టెంట్ పీపుల్ యొక్క వర్ధంతిని, జయంతిని మనం అద్భుతంగా చేయొచ్చు. ఇప్పుడు విగ్రహం పెడతారు బాలసుబ్రహ్మణ్యం గారిది, రేపొద్దున ఎవరో పాషం యాదగిరి సార్ లాంటోళ్ళో లేకపోతే నాలాంటోళ్ళో పోయి చెప్పులు దండ వేస్తే అది మాకు అవమానము, తెలుగు భాషకు అవమానము, బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా అవమానించినట్టే. రేపొద్దున ఇంకొకళ్ళ విగ్రహం పెడతారు. అట్లా కాకుండా ఈ విగ్రహాలు పెట్టడం అనేది పాత సాంప్రదాయం. రేపొద్దున పావురమో పక్షో రెట్టేస్తుంది, దాన్ని క్లీన్ చేయకపోతే అదొక అవమానము. గాంధీ గారిది, అంబేద్కర్ గారి విగ్రహాలు ఈ దేశంలో చాలా చోట్ల విరగొడుతుంటారు. అది పెద్ద ఇష్యూ అవుతుంటది. గాంధీ గారి విగ్రహం విరగొట్టిన సందర్భాలు చూసినాం, అంబేద్కర్ గారి విరగొట్టిన సందర్భాలు ఉన్నాం. ఇది ఒక రాజకీయ నాయకులకు అవకాశం ఇవ్వకుండా టెక్నాలజీ ద్వారా గౌరవించుకోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ. మీరు బుర్జ్ ఖలీఫాలో కావాలంటే చూడండి, అమెరికాలో, ఫ్రాన్స్ లో కూడా ప్రముఖుల కళాకారుల యొక్క లేజర్ షోస్ వేస్తుంటారు. ఇట్లా పోతూ విగ్రహాల కల్చర్ ఇండియాలోనే ఎక్కువ ఉందిలేండి, వేరే దేశాల్లో తక్కువ. మనం ఎక్కడో చోట ఈ సమస్యకు పరిష్కారం ఎతకాలి. నేను ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ ప్రాంతం యొక్క గొప్ప కళాకారుల అందరి విగ్రహాలు పెట్టాల్సిందే. తెలంగాణ స్వాతంత్రము, స్వేచ్ఛ, ఆత్మగౌరవం, అస్మిత అనేది మాకు ఇంపార్టెంట్. ఈ విషయంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతానికి తీరని ద్రోహం చేసిండు. రేవంత్ రెడ్డి గారు అది కంటిన్యూ చేస్తున్నాడు. మా పృథ్వన్న మాట్లాడిన ఆ ఎమోషన్ అర్థం ఏంటంటే, ఆంధ్ర ఆధిపత్య భావజాలాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము తప్ప మేము ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకం కాదు. మా తెలంగాణ కళాకారులను గౌరవించండి. ముచ్చర్ల సత్యనారాయణ గారు మా తెలంగాణ ఉద్యమానికి బొడ్రా ఎలాంటోడు, ఆయనతోటే స్టార్ట్ చేద్దాము. మనము భరత్ గారు మనమే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహంతో స్టార్ట్ చేద్దాము. చాలా మంచిది. భరత్ గారు మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి, లేకపోతే ఇష్యూ ఎక్కడెక్కడికో పోయి ఇంకా ఆంధ్ర తెలంగాణ గొడవలు అయ్యేటట్టున్నాయి. ఇప్పుడు కావేరీ వివాదంలో తమిళనాడు, కర్ణాటక కొట్టుకున్నప్పుడు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే తమిళనాడులో కర్ణాటక వాళ్ళ విగ్రహాలు పెట్టాలి, కర్ణాటక కవులు. ఇక్కడ కావేరీ చాలా పెద్ద ఇష్యూ అయింది. అక్కడ బస్సులు బంద్, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండనిమో. ఎందుకంటే చెన్నైలో చాలా మంది కన్నడిగులు ఉంటారు, బెంగళూరులో చాలా మంది తమిళ వాళ్ళు ఉంటారు. అక్కడ దాకా పోయినప్పుడు ఇష్యూ ఏంటంటే, ముఖ్యమంత్రులు అయ్యి తమిళనాడు వాళ్ళ విగ్రహాలు బెంగళూరులో పెట్టాలి, తర్వాత కన్నడిగుల విగ్రహాలు చెన్నైలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
అప్పుడు కొంత పీస్ఫుల్ అయింది. ఎందుకంటే ప్రతిసారి కావేరీ వివాదం 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కరువు వచ్చినప్పుడల్లా వస్తుంది. ఇక్కడ బస్సులు అక్కడ దగ్గర పెడతారు, అక్కడ వాళ్ళు కన్నడ రక్షణ వేదిక అంటే ఇక్కడ తమిళనాడు వాళ్ళు వచ్చి ధర్నా ఇస్తారు. ఏకంగా రజనీకాంత్కే ఎసరు పెట్టారు. ఆయన కావేరీ నదుల అనుసంధానం అంటే నువ్వు కన్నడిగా కాబట్టి నువ్వు మాకు సపోర్ట్ చేస్తలేవా, చెన్నైలో సెటిల్ అయ్యని కూడా ఆయన తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అంత ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్కే ఇబ్బంది అయింది. మీరు మంచి సూచన చేశారు. తారక రామ్ గారు మీరు నేను మనము అటు చంద్రబాబు నాయుడు గారిని కలుద్దాము, ఇటు రేవంత్ రెడ్డి గారిని కలిసి మన జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు పెద్ద మనుషులు, 2 ప్రాంతాల్లో పెద్ద మనుషులు రామచంద్రమూర్తి గారు ఉన్నారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, మన ఆంధ్ర ప్రాంతంలో కూడా పెద్ద మనుషులతో కలిసి ఈ 2 ముఖ్యమంత్రులు కలిసి తెలంగాణ ప్రాంత కళాకారుల గొప్ప విగ్రహాలు ఆంధ్రాలో, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో పెడితే మనమే తెలుగు జాతి గొప్పతనాన్ని చాటి దీనికి మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఖచ్చితంగా అండి, ఇది ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే. ఇక్కడ భాషకి దానికి ఉండాలి తప్పించి జాతికి ఉండకూడదండి. అది ఆ ఊరు ఈ ఊరు అని ఉండకూడదండి. అప్పుడు ఉంటే సంస్కృతి అవ్వదు. థ్యాంక్ యూ తెలంగాణ విఠల్ గారు, చాలా మంచి ప్రతిపాదన చేశారు తెలంగాణ విఠల్ గారు, తారక రామ్ గారు. మొత్తానికి బాలసుబ్రహ్మణ్య విగ్రహం అయితే రవీంద్ర భారతిలో ఇవాళ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి అయితే రాలేదు. సో పాక్షికంగా బాలసుబ్రహ్మణ్యం వ్యతిరేక విగ్రహాన్ని ఎవరైతే రవీంద్ర భారతిలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు పాక్షికంగా విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి దానికి అటెండ్ కాలేదు, పొలిటికల్గా కాంట్రవర్సీ వస్తుందని. రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు కల్చరల్ మినిస్టర్ కూడా అటెండ్ కాలేదు, శ్రీధర్ బాబుతో కానిచ్చేశారు. వెంకయ్యనాయుడు యాజ్ యూజువల్ ఆయన సీఎం చీఫ్ గెస్ట్ బదులు వెంకయ్యనాయుడు మొదటి నుంచి ప్రోగ్రాంలో ఉన్నారు, ఆయన ఆవిష్కరించడం జరిగింది. అల్టిమేట్గా విగ్రహాలకు సంబంధించి ఒకటే స్టాండు. ఇంకా కూడా 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అస్తిత్వము కల్చర్ గురించి ఎందుకు తెలంగాణలో చర్చ జరుగుతుందో ఆలోచించుకోవాలి. ప్రాబ్లం పాలకులది. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయంటే ఎవరు ట్యాంక్ బండ్లో తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెట్టొద్దని కేసీఆర్కి ఎవరు అడగలేదు, రేవంత్ రెడ్డికి ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు ఒక విగ్రహం పెడితే ఇన్ని విమర్శల బదులు తెలంగాణ విగ్రహాలు పెట్టేందుకు ఆ ప్రభుత్వానికి అవకాశం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైంది, వీళ్ళకి కూడా అవకాశం ఉంది. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు అక్కడి ప్రజలు కూడా ఒకటి యాక్సెప్ట్ చేయాలి. తెలంగాణ విగ్రహాలు విజయవాడలో, వైజాగ్లో, తిరుపతిలో ప్రధాన ప్రాంతాల్లో అయినా కొద్దిమంది అయినా కొంత అయినా కంట్రిబ్యూషన్ ఉంది కదా తెలంగాణ ప్రాంతాన్ని. రాజకీయ నాయకుల విగ్రహాలు పెడితే పివి నరసింహారావు పెట్టచ్చు, కవులు వైతాకులు పెడితే సి నారాయణ రెడ్డి పెట్టచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంతారావు విగ్రహం పెట్టచ్చు, ప్రభాకర్ రెడ్డి పెట్టచ్చు. ఇట్లా చాలా అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా పరిశీలిస్తే ఇటువైపు నుంచి పెద్దగా వ్యతిరేకత రాకుండా ఉండడానికైతే ఆస్కారం ఉంది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.